రాణిస్తున్న డాక్టర్ నూరి పర్వీన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ గంగాధర్. తమలోనున్న తమకిష్టమైన నటన అనే కళను పోషించాలన్నా, ప్రతిభను నిరూపించుకోవాలన్నా ఒకప్పుడు ఉన్న మార్గాలలో రంగస్థల కళాకారులుగా లేదా ఆకాశవాణి కేంద్రాలలో ఆర్టిస్టులుగా రాణిస్తూ ఉండేవారు. ఇలా వారి ప్రతిభను నిరూపించుకుంటూనే స్వయం తృప్తిని పొందడమే కాకుండా సినిమా పరిశ్రమలో కూడా రాణించి గొప్ప పేరుని తెచ్చుకున్నవారు ఉండటం మనకు తెలిసిందే. దీనికి భిన్నంగా మరిప్పుడు కొత్త తరం యువజనులు ఉన్న టెక్నాలజీని అందిపుచ్చుకొని కెమెరా, నటన, సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి ఉన్నవారు గ్రూపులుగా తయారయ్యి లఘు చిత్రాలను నిర్మిస్తూ వారి టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. తక్కువ నిడివితో సూటిగా విషయం చెప్పే విధంగా నిర్మించిన లఘు చిత్రాలను పలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు. ఇలా తమ ప్రతిభను మెరుగుపరుచుకుంటూ సినిమా అవకాశాలను పొంది చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న చాలా మంది యువతను మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇలాంటి దిశగా సామాజిక రుగ్మతలను అరికట్టే ప్రయత్నంగా స్ఫూర్తిదాయక సందేశాత్మక అంశాలతో షార్ట్ ఫిలిమ్స్ నిర్మిస్తూ నాయికగా నటిస్తూ కెరీర్ పరంగా ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ గా సేవలు చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి డాక్టర్ నూరి పర్వీన్ గారు మన స్టూడియోకి విచ్చేశారు. వారిని అడిగి వారు నిర్మిస్తున్నటువంటి లఘు చిత్రాల గురించి అలాగే స్ఫూర్తిదాయక విషయాల గురించి తెలుసుకుందాం. నూరి పర్వీన్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. హాయ్. ముందుగా మీ కుటుంబం గురించి అలాగే మీ గురించి పరిచయం చేసుకోండి. బై గాడ్స్ గ్రేస్ మా పేరెంట్స్ వల్ల చిన్నప్పటి నుంచి నేను అనుకున్న దాని వల్ల నా పేరుకు ముందు డాక్టర్ నూరి పర్వీన్ అని వచ్చింది. అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. డాక్టర్ అనే వర్డ్ నా పేరుకు ముందు ఉన్నందుకు. నేను విజయవాడలో పుట్టాను, అక్కడే పెరిగాను. నాకు బ్రదర్, సిస్టర్, వాళ్ళిద్దరు కూడా ఎంబీబీఎస్ డాక్టర్స్. సో కడపకి రావడం జరిగింది. నేను మైనార్టీ కాలేజ్ ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో నా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్నాను. ప్రజెంట్ ఇప్పుడు హౌస్ సర్జన్ కూడా కంప్లీట్ చేసి పీజీ కోచింగ్ కోసం హైదరాబాద్ లో ఉంటున్నాను. అప్పుడప్పుడు కడప, మన కడప కదా, కడప నదిలి ఉండలేక వస్తూ ఉంటాను మంత్లీ వన్స్ అలాగా. వృత్తిపరంగా ఎంబీబీఎస్ పూర్తి చేసి మాస్టర్స్ కి ప్రిపేర్ అవుతున్నారు కదా, మరి ఈ లఘు చిత్రాలను ఎప్పటి నుంచి నిర్మిస్తున్నారు? ఇలా నటించాలని ఆసక్తి ఎలా కలిగింది? మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి షార్ట్ ఫిలిమ్స్ అనే ఈ మార్గం ఉందని మీకు ఎలా తెలిసింది? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఫ్రమ్ ఎల్కేజీ, ఐ థింక్ ఎల్కేజీ నుంచి నాకు తెలిసి నేను ఎప్పుడు స్టేజ్ మీదే ఉండేదాన్ని. నాకు అందరిలాగా క్రౌడ్ లో ఉండి అబ్జర్వ్ చేయడం ఏది నచ్చదు. ఐ వాంట్ టు బి స్పెషల్ అండ్ యూనిక్ ఎవ్రీ టైమ్. అఫ్ కోర్స్ నేను అందరి కాన్సన్ట్రేషన్ ని గెయిన్ చేయాలనుకుంటాను. అందుకే ఎప్పుడు ఏదైనా స్పెషల్ చేయాలి, యూనిక్ గా ఉండాలి అనుకుంటూ ఉంటాను. సో నేను ఇప్పుడు ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తూ నేనేం చేయగలను? ఫస్ట్ కెరియర్ పరంగా డాక్టరే, నాకు వేరే ఆప్షన్ లేదు. ప్యాషన్, యాక్టింగ్ అంటే ఇష్టం. ఎల్కేజీ నుంచి చిన్నప్పటి యాన్యువల్ డే అయినా ఏ ప్రోగ్రామ్ అయినా స్టేజ్ మీద ఉండేదాన్ని. అండ్ యాంకరింగ్స్ కూడా చాలా ఇష్టం. అలా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ అయ్యాక హౌస్ సర్జన్, నాకు దొరికిన ఫ్రీ టైం అప్పుడు ఒక హాస్పిటల్ ఓపెనింగ్ కి వెళ్ళాను. అక్కడ షార్ట్ ఫిలిమ్స్, యాడ్స్ చేసే వాళ్ళు వచ్చారు. జస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. వాళ్ళు నెక్స్ట్ ఆఫర్ ఇచ్చేశారు. అలా ఒక తర్వాత ఒకటి. వన్స్ మనం స్టెప్ ఇన్ అయ్యాక ఆగలేము ఏ ఫీల్డ్ లో అయినా. దాని తర్వాత అనిపిస్తూనే ఉంటాయి. సో మెయిన్ యాక్టింగ్ వచ్చేసి నేను ఒక ట్రెడిషనల్ ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి సినీ ఫీల్డ్ లో వెళ్ళాలి అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. సినీ ఫీల్డ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏదేదో ఉంటాయి అని చెప్పి. ఎవ్రీ ఫీల్డ్ లో అన్ని కామన్. అది మనం చూసే చూపుని బట్టి ఉంటుంది. ఏ ఫీల్డ్ లో అయినా ప్రాబ్లమ్స్ తప్పవు, ఏ ఫీల్డ్ లో అయినా ఉంటాయి ఒక అమ్మాయికి. అవన్నీ ఓవర్కమ్ చేసుకుని మన టాలెంట్ ని మనం ప్రూవ్ చేసుకోవాలి. మీరు ఇప్పటి వరకు నటించిన లేదా నిర్మించినటువంటి షార్ట్ ఫిలిమ్స్ గురించి మా శ్రోతలతో పంచుకుంటారా? క్షణం నుంచి నా కెరియర్ బాగా స్టార్ట్ అయింది. క్షణం యాంటీ సూసైడ్స్ మీద. అప్పుడు మన ఎస్పీ గారు బాబూజీ అట్టాడా గారు ఉన్నారు, ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఇట్స్ మేడా ఫంక్షన్ హాల్ లో జరిగింది. 5,000 మెంబర్ స్టూడెంట్స్ ని కూడా పిలిచారు. ఇట్స్ కంప్లీట్లీ మోటివేషనల్ ఫిలిం. ఐ మీన్ నేను ఒక ఇంటర్మీడియట్ అమ్మాయిగా దాంట్లో నటిస్తాను. మా పేరెంట్స్ కి నన్ను డాక్టర్ చేయాలని ఉంటుంది, బట్ నాకు ఐపీఎస్ చేయాలని కోరిక. అలాంటి సిచ్యువేషన్ లో నాకు సూసైడ్ తప్ప వేరే థాట్ ఉండదు. బట్ మేనేజ్మెంట్ వాళ్ళు నన్ను కాపాడి నన్ను ఏ సైడ్ వెళ్లాలనుకుంటున్నారో చెప్తే నేను మా పేరెంట్స్ ని కన్విన్స్ చేసి ఐపీఎస్ గా అందరికి ఒక రోల్ మోడల్ ఎగ్జాంపుల్ గా మిగులుతాను. సో అది చాలా మోటివేషనల్ షార్ట్ ఫిలిం. దాని తర్వాత యాడ్స్ వచ్చాయి, కడపలో యాడ్స్ చేశాను. నెక్స్ట్ మంచి ప్రాజెక్ట్ అంగన్వాడీ. బ్రిక్వాల్ సైడ్ నుంచి పులివెందుల వాళ్ళు అడిగారు, అంగన్వాడీ వర్కర్స్ చాలా సఫర్ అవుతున్నారు, ఏదైనా చేయాలి మనం అన్నారు. ఆలోచించా, ఏదైనా మనం
యూజ్ అయ్యేది చేయాలి. ఎన్నో లవ్ స్టోరీస్ ఊరికే పేరుకి టైం పాస్ కి తీస్తూ ఉంటారు. అది కాదు మెయిన్. మనం ఏదైనా చేశామంటే ఆ టైం ఎవరికైనా యూస్ఫుల్ అయిందా అని ఆలోచించాలి. సో అంగన్వాడీ ప్రాజెక్ట్ గురించి నా ముందు చెప్పంగానే ఓకే అనేసాను. విత్ ఇన్ 1 day ఆ 20 minutes షార్ట్ ఫిల్మ్ కూడా కంప్లీట్ చేసేసాము. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అంగన్వాడీ సైడ్ నుంచి. వాళ్ళు part 2 కూడా తీయమన్నారు. నెక్స్ట్ వచ్చేసి వేరే వాళ్ళ దాంట్లో చేస్తున్నాను. నా మైండ్ లో ఇంకా డైరెక్షన్ సైడ్ అవన్నీ వచ్చేసాయి. నాకు స్టోరీస్ వచ్చేసాయి నా మైండ్ లో. వాళ్ళు చెప్తే చేయడం కాదు, నాకు ఈ స్టోరీస్ కావాలి అని ఒక డైరెక్టర్ని అడిగాను. నేను కాన్సెప్ట్స్ ఇచ్చి స్టోరీస్ రాయేసి ఇచ్చారు డైరెక్టర్ గారు. అదే విధంగా 5 షార్ట్ ఫిల్మ్స్ నేనే ప్రొడ్యూస్ చేసుకున్నాను. కన్యాధనం ఇట్స్ ప్యూర్లీ డౌరీ సిస్టమ్ మీద తీశాను. ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ పరంగా ఎదుగుతూ ఉన్నాము, డౌరీ లేదనుకుంటున్నాము. బట్ సెకండరీ బ్యాక్ డోర్ నుంచి ప్రతి వాళ్ళ దగ్గర డౌరీ ఉంది. ఆ సిస్టమ్ ని పోగొట్టాలి, ఆడవాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి అన్నది ఆ డౌరీ సిస్టమ్ కన్యాధనం అన్న ప్రాజెక్ట్ లో చూపించాను. అండ్ నెక్స్ట్ ఈవి టీజింగ్ ప్రాజెక్ట్. బయట అమ్మాయిలు అబ్బాయిలు ఎలా టీజ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల అమ్మాయిల అబ్బాయిలు ఇద్దరిది మిస్టేక్ ఉండొచ్చు. సో ఆ మూవీలో నేను షార్ట్ ఫిల్మ్ లో ఈవి టీజింగ్ లో కరెక్ట్ గా చూపించాను. అండ్ నెక్స్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్. అమ్మాయిల్ని మనం చాలా మూవీస్ లో చూస్తున్నాం, అమ్మాయిని ట్రాప్ చేసేసి వేరే చోట అమ్మేయడం. అది రొటీన్ గా జరుగుతున్న ప్రాసెస్. నేను తీసిన ఆమె అనే షార్ట్ ఫిల్మ్ లో కూడా అది చూపించాను నేను. ఇంకా అది రిలీజ్ అవ్వలేదు. అండ్ వన్ మోర్ ఓ అమ్మాయి కదా అని చెప్పి, ఒక బోల్డ్ ఇంటెలిజెంట్ అమ్మాయి పెళ్లి చూపుల సిచ్యువేషన్ లో ఎలా ఫేస్ అవుతుంది, ఒక నార్మల్ అబ్బాయి తనని యాక్సెప్ట్ చేయగలడా అన్నది కాన్వర్జేషన్ లో నడుస్తుంది ఈ షార్ట్ ఫిల్మ్ మొత్తం. సో ఇలాంటి ఇంకా మోటివేషనలే చేస్తాను ఏం చేసినా. అందరితో పాటు ప్రయాణం చేస్తూనే అందరికంటే భిన్నంగా ఉండాలి అనే వైఖరి మిమ్మల్ని గొప్పగా నిలబెడుతుంది అని నేను అనుకుంటున్నాను. నూరి గారు, మరి ప్రస్తుతం ఏదైనా ఎక్కువగా ప్రభావితం చేసే మీడియాగా మనకు ఈ సోషల్ మీడియా ఉన్నది. మరి సోషల్ మీడియా వేదికగా మీరు నిర్మించిన షార్ట్ ఫిల్మ్స్ ని అప్లోడ్ చేసి ఆడియన్స్ ద్వారా మన్ననలు పొందుతూ ఉంటారు కదా. మరి మీరు ఇప్పటి వరకు పొందిన ప్రశంసలు వాటి గురించి తెలియజేస్తారా? బై గాడ్స్ గ్రేస్ ఏమో గానీ ఐ డోంట్ నో, అందరూ చెప్తారు ఐ హ్యాడ్ ఏ చామ్ అని చెప్పి. ఎక్కడికి వెళ్ళినా తొందరగా అందరినీ అట్రాక్ట్ చేసేస్తాను. అందరినీ ఐ డోంట్ నో, నా వాయిస్ చాలా హస్కీగా ఉంటుంది. బట్ ఈ హస్కీ వాయిస్ తోనే అందరినీ అట్రాక్ట్ చేసేస్తాను నా మాటలతో. బేసిక్ గా నా మనసు మంచిది అనుకుంటున్నా, అందుకే అందరూ నాకు తొందరగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. సో ఆబ్వియస్లీ ఇంకా కనెక్ట్ అయ్యారంటే మనలో పాజిటివ్స్ వాళ్ళకి తెలిసిపోతాయి. సో ఆబ్వియస్లీ వాళ్ళు పొగడక తప్పదు ఇంకా ప్రశంసలు. క్షణంలో చేసినప్పుడు మన బాబూజీ అట్టాడా గారు, మన ఆ టైంలో కలెక్టర్ ఉన్న వాళ్ళు, జడ్జ్ అందరూ, ఒక డాక్టర్ అయి ఉండి యాక్టర్ గా ఇదంతా అవ్వాలంటే సపోర్ట్ అండి. నేను పైకి నూరి ఓ అమ్మాయిని కనిపిస్తున్నాను, నా వెనకాల నాకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సపోర్టర్స్ కన్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై హేటర్స్. వాళ్ళు నన్ను అంత ఇదిగా డిస్కరేజ్ చేస్తుంటే నాకు ఇంకా ముందుకు వెళ్లాలన్న ఒక తపన వస్తూ ఉంటుంది ఎప్పుడు. తర్వాత అంగన్వాడీలో కూడా చాలా మంది చాలా ప్రైజ్ చేశారు. ఇప్పుడు రీసెంట్ గా కన్యాధనం ప్రీమియర్ షో నేను ఉమెన్స్ డే రోజు వేశాను. దానికి మన ప్రత్యూష గారు, జడ్జ్ గారు, డిఎంహెచ్ఓ గారు, పద్మజ గారు వీళ్ళందరూ వచ్చారు. చాలా బాగా జరిగింది. సక్సెస్ లేడీస్ ఉమెన్స్ ని పిలిచి నేను ఫెలిసిటేట్ చేయడం జరిగింది. సో అప్పుడు ఆ టైంలో కలిగిన సంతోషం, నేను చేసిన ఈవెంట్ అది. యాక్చువల్గా నేను యాంకరింగ్స్ కి వెళ్లి ఈవెంట్స్ చేయడం వేరే వాళ్ళ ప్రోగ్రామ్స్. ఇట్స్ కంప్లీట్లీ మై ఈవెంట్, మాయా షో. చెప్పడం మర్చిపోయాను, నా స్క్రీన్ నేమ్ వచ్చేసి డాక్టర్ మాయా. సో నేను చేసుకున్నాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. యాక్చువల్లీ మెయిన్ నాకు కావాల్సింది మనీయో ఇంకేదో కాదు, నాకు కావాల్సింది నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేను ఒక స్టూడెంట్నే, ఎంబీబీఎస్ అయిపోయింది, ఇప్పుడు పీజీకి ప్రిపేర్ అవుతున్నాను. అఫ్ కోర్స్ నేను రోటరీ క్లబ్ లో యూత్ ప్రెసిడెంట్ ని, జన వికాస్ సేవా సమితిలో యూత్ ఐకాన్ ని. నాకు సోషల్ సర్వీసెస్ అవి చేయడం అంటే చాలా ఇష్టం. ఇవన్నీ మనకి ఒక బూస్టప్ చేస్తాయి. ప్రశంసలు మనం చేసే పనిని, అరే ఈ పిల్ల బాగా చేస్తుందని పొగిడామనుకోండి, ఇంకో వర్క్ అలా చేయాలనిపిస్తుంది. అన్నిటికన్నా మించి నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ముఖ్యం. వాళ్ళెవరో ఏదో ఫీల్ అయ్యారు, వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు అన్నది మనం ఆలోచించకూడదు. మెయిన్ గా నేను అనుకునేది ఏంటంటే, సొసైటీ పాయింట్అవుట్ చేయడానికి ముందుంటుందండి. పేరెంట్స్ కూడా మన పాప ఏదన్నా చేస్తుందంటే వాళ్ళకేం భయం ఉండదు. అరే పక్కింటి వాళ్ళు ఏమంటారు, సొసైటీ ఏమంటుంది, వేలెత్తి చూపుతారు, ఇలాంటి ఆలోచిస్తూ ఉంటారు. అనుకునే వాళ్ళు సొసైటీలో మనం మంచి చేసినా అనుకుంటారు, చెడ్డ చేసినా అనుకుంటారు. సో దే వాంట్ సంథింగ్ గాసిప్స్, మసాలా. వాళ్ళకి టైం స్పెండ్ చేయడానికి మనల్ని వాడుకుంటారు. దాని గురించి ఆలోచించి మన సాటిస్ఫాక్షన్ ని మనం ఇది చేసుకోకూడదు. సో నేను బేసిక్ గా చూసేది పిల్లల చాలా కోరికలు, ప్యాషన్స్, టాలెంట్స్ అన్ని
సొసైటీ అన్న ఒక దాని వర్డ్ వల్ల అణిగిపోతున్నాయి. ఎందుకంటే పేరెంట్స్ అందరూ వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారని బయట పిల్లలు వాళ్ళ టాలెంట్ ని రానివారు. అఫ్ కోర్స్ నా ఫ్యామిలీ కూడా నాకు సపోర్ట్ చెయ్యరు, బట్ ముందుకెళ్తున్న కొద్దీ వాళ్ళకే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు. భయాలుంటాయి ఒక అమ్మాయిని బయట వదలాలి అంటే. అవన్నీ ఓవర్కమ్ చేసి రావడం కూడా నాకు ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. నిజం చెప్పాలి అంటే నేను ఒక అమ్మాయిని, విజయవాడలో పుట్టాను, కడప, నథింగ్, నాకేం తెలీదు. బట్ ఈ రోజు డాక్టర్ నూరి పర్వీన్ అందరికీ తెలుసు కడపలో వాళ్ళకి. అది నేను నా మంచితనం అని నేను అలా చెప్పుకోలేను గొప్పలు, బట్ మనం ఒకటి మంచి చేసామనుకోండి ఆబ్వియస్లీ అది స్ప్రెడ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే మనకి సపోర్ట్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎంత మంది ఉంటారో డిస్కరేజ్ చేసేవాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. ప్రశంసలు, విమర్శలు వీటిని ఎలా డైజెస్ట్ చేసుకోవాలో చక్కగా వివరించారు. మరి ప్రెజెంట్ యూత్ గురించి మీరు గమనించిన విషయాలు, ముఖ్యంగా ఆ యువత తప్పుదోవ పడుతున్నా లేదా రకరకాల ప్రలోభాలతో నష్టపోతున్న విషయం గురించి చెప్తారా? సైన్స్ ఎలా అంటే అండి, ఇప్పుడు నాకు క్షణం షార్ట్ ఫిల్మ్ లో కూడా చూపించడం జరిగింది. పేరెంట్స్ కి ఒక ఐడియా ఉంటుంది మన పిల్లలు ఇలాగే ఉండాలని చెప్పి. ఇప్పుడున్న జనరేషన్ మీద మోస్ట్లీ మీడియా ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, సోషల్ మీడియావి. అందుకే నేను యూట్యూబ్ లోనే ఇవన్నీ వీడియోస్ పెడుతుంటాను. ఎందుకంటే బోర్ కొట్టినప్పుడు యూట్యూబ్ వీడియోసే చేస్తారా, అవి మోటివేషనల్ చూస్తే ఇంకా వాళ్ళకి యూజ్ అవుతుందని. ఇప్పుడు సోషల్ మీడియా ఎలా ఉందో పాజిటివ్స్ కన్నా నెగిటివ్స్ చెడగొట్టడంలో మెయిన్ ఉంది. అఫ్ కోర్స్ ఇవన్నీ కామన్ అండి. ఒక టీనేజ్ లో ఒక 13 to 19 years 20 years వరకు పిల్లలు ఏం తెలుసు, ఆ ఏజ్ లో మనకందరికి డీవియేషన్స్ ఉంటాయి కామన్. బట్ అవన్నీ ఓవర్కమ్ చేసుకుని మనకంటూ ఒక గోల్ పెట్టుకుంటాం కదా, అప్పుడే మనం సక్సెస్ అవ్వగలం. నేను డాక్టర్ అవ్వాలి, ఎంబీబీఎస్ చేయాలి అనుకున్నా. 10th standard వరకు నేను చదివింది ఉర్దూ మీడియం. ఇంటర్మీడియట్ చైతన్యలో జాయిన్ చేసేసి ఇంగ్లీష్ మీడియం హాస్టల్లో వేయగానే ఐ వాజ్ లైక్ ఎ బ్లాంక్. నాకేమీ తెలీదు. మార్నింగ్ 5:30 నుంచి లేచి ఈవినింగ్ 10 వరకు, నైట్ 10 వరకు చదవాలి అది అనగానే ఇట్స్ లైక్ ఏంటిది ఇలా ఉంది, నేను ఇదేనా చెయ్యాల్సింది, నాకేం అర్థం కాలేదు. నేను కాలేజ్ మానేశాను. ఒక నార్మల్ గవర్నమెంట్ కాలేజ్ లో జాయిన్ అయిపోయాను. ఆ స్ట్రెస్ తట్టుకోలేక ఏంటిది అని చెప్పి ఏముంది ఆటోమేటిక్ గా ఎంసెట్ లో ర్యాంక్ తక్కువగా వచ్చేసింది. సో అప్పుడు నాకు అర్థమైంది, మనం ఈజీ హార్డ్ వర్క్ తక్కువ చేస్తే మనకు తక్కువే గెయిన్ అవుతుంది. మనం సక్సెస్ అవ్వాలంటే ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ అవర్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ లేకపోతే మనం సక్సెస్ అవ్వలేము. ఆ మూమెంట్ లో నాకు అర్థమైంది. సో ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే ఇది చేయాలని మళ్ళీ చైతన్యకి వెళ్ళి చదివాను, సీట్ తెచ్చుకున్నాను, ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాను. నేను యూత్ కి ఒకటే చెప్తాను, డీవియేషన్స్ ఉంటాయి, అది కామన్ థింగ్. ఆ డీవియేషన్స్ కోసం ఆ 5-6 years మీరు ఇదైపోతే మిగతా లైఫ్ అంతా సఫర్ అవుతారు. నేను ఆ టైంలో ఇంటర్మీడియట్ గర్ల్, నాకేమీ తెలీదు కాబట్టి నేను బాగా డివియేట్ అయిపోయాను. బట్ గాడ్స్ గ్రేస్, నా పేరెంట్స్ సపోర్ట్ వల్ల మళ్ళీ ట్రాక్ వచ్చేసి ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాను. సో యూత్ ఒకటే, మీరు అనుకున్న గోల్ ఒకటి సెట్ చేసుకోండి. ఆ గోల్ కోసం ఎన్ని అబ్స్టకల్స్ వచ్చినా ఆ గోల్ ని మాత్రం మనం వదలకూడదు. ఆ గోల్ సాధించే వరకు నాకు ఒకటే ఉండేది, పేరుకు ముందు డాక్టర్, నా మెడలో స్టెత్. దానికోసం ఐ టైడ్ ఎ లాట్. యూత్ మీరు డీవియేట్ అవ్వాలి, అలాంటివి ఉంటాయి. అలాంటప్పుడు మన కాన్సన్ట్రేషన్ మ్యూజిక్ నేర్చుకోవడం, డాన్స్ నేర్చుకోవడం, ఇలాంటి పాజిటివ్ సైడ్స్ తిప్పామనుకోండి మన మైండ్ కి కూడా ప్రశాంతత కలుగుతుంది. సో అప్పుడు మనం రాంగ్ సైడ్స్ వెళ్ళము. బాగుంది నూరి గారు. మనం చూస్తే చాలా మంది యూత్ కెరీర్ పరంగా క్లారిటీ లేకుండా వాళ్ళకిష్టమైన దారులను ఎంచుకోవటం లేదనే చెప్పవచ్చు. పేరెంట్స్ చెప్పారనో, ఇంకో ఫ్రెండ్ ఆ దారిలో వెళ్తున్నాడనో ఇష్టం లేని రంగాన్ని ఎంచుకొని కష్టపడుతున్నాము అనేటువంటి భావనలో చాలా మంది ఇప్పుడు యువత ఉన్నారు. మరి మీరు చూస్తే భిన్నమైన శైలిని కనబరుస్తున్నారు. కెరీర్ పరంగా డాక్టర్ వృత్తిని ఎంత ఇష్టంగా కొనసాగిస్తున్నారో అంతే ఇష్టంగా నటన, యాంకరింగ్, అలాగే వివిధ సామాజిక సేవల్లో పాల్గొనటం లాంటి ప్రవృత్తులలో కూడా ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. ఎలా సాధ్యం అంటారు ఇవన్నీ బ్యాలెన్స్ చేయటం? మెయిన్ గా ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్ ప్రతి వాళ్ళకి చాలా ముఖ్యమండి. మీ పేరెంట్స్ ఇప్పుడు చెప్తారు నీకు బీటెక్ వద్దు, ఎంబీబీఎస్ కి వెళ్ళంటారు. బట్ ఆ అబ్బాయికి ఏదో చేయాలని ఉంటుంది. మీ పేరెంట్స్ కోసం మాత్రం మీరు కాంప్రమైజ్ అవ్వద్దు. ప్రొఫెషనల్ లైఫ్ మనకు చాలా ముఖ్యం. పీస్ ఆఫ్ మైండ్. ఇప్పుడు ఏదో పేరెంట్స్ చెప్పిన దాంట్లో మనం లీస్ట్ ఉండడం కన్నా ఒక చిన్న ప్రొఫెషన్ లో అయినా మనం బెస్ట్ టాప్ లో ఉండడం చాలా ముఖ్యం. నేను ఇది నమ్ముతాను కూడా.
ఇష్టంగా చేస్తే మనకి ఏ వర్క్ హార్డ్ వర్క్ అనిపించదు. అఫ్ కోర్స్ షూటింగ్స్ ఇవన్నీ ఎండల్లో చెయ్యాలి, చాలా సఫర్ అవ్వాలి ఉంటుంది. ఇవన్నీ నాకు కష్టం అనిపించవు, తిరగడం ఇదని, బికాస్ ఐ ఎంజాయ్ మై వర్క్. నేను బేసిక్ గా 104 డ్యూటీస్ కి కూడా వెళ్తూ ఉంటాను. 104 డ్యూటీస్ పల్లెల్లోకి వెళ్ళాలి, రాయచోటి, రాజంపేట, అటు ఇటు ఊర్ల లోపలికి వెళ్ళిపోతూ ఉండాలి. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4 వరకు చెట్ల కింద డ్యూటీ చేయాలి. బట్ ఐ లవ్ దట్ జాబ్. ఎందుకు, నేను ఒక డాక్టర్ ఫీలింగ్ వచ్చింది అక్కడ మన పేషెంట్స్ ని చూడంగానే. సో ఏదైనా నేను చెప్పేది మన సాటిస్ఫాక్షన్. పేరెంట్స్ కి మీరు డేర్ గా చెప్పేయండి, మీరు నాకు ఈ డ్రెస్ కావాలి అన్న బర్త్డేకో ఫంక్షన్స్ కో నుంచుంటాము. డ్రెస్ దగ్గరే మీరు కాంప్రమైజ్ అవ్వక అన్నం తినకుండా ఉండి నాకు అది కొనిస్తావా, కొనివ్వా, ఆ టాయ్ కావాలి, ఈ టాయ్ కావాలని చెప్పి మనం చిన్నప్పటి నుంచి గొడవలు వేసుకుంటూ వస్తాము. అలాంటిది మన లైఫ్ ని డిసైడ్ చేసే, కెరియర్ ని డిసైడ్ చేసే దగ్గర పేరెంట్స్ సంతోషం అని చెప్పి కాంప్రమైజ్ అవ్వడం, దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ థింగ్. కెరియర్ విషయంలో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ కి నచ్చ చెప్పేలా చెప్పండి. మీరు చాలా మూవీస్ చూసుంటారు, 3 Idiots అలాంటివి. మన యూత్ కి ఏంటంటే అలాంటి మూవీస్ నచ్చవు. లవ్ స్టోరీస్, అబ్బా వాడ అమ్మాయిని లేపుకెళ్ళి అలా పెళ్లి చేసుకుని, హీరో అనేది ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే హీరో అవ్వడు. పేరెంట్స్ డెసిషన్, పేరెంట్స్ కి తెలుసు మనకేం కావాలో, వాళ్ళని ఒప్పించి మనకు తగిన అది డెసిషన్ తీసుకోవాలి. ఏదైనా సరే ఉన్నది ఒక లైఫ్ ని ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేయాలి, మనకి ఇష్టం వచ్చినట్టు. ఇదే ఫాలో అవుతాను నేను. ఇప్పుడు యూత్ లో ఉన్నది ఏదైనా అవ్వకపోతే డిప్రెషన్ కి లోన్ అవుతున్నారు. ఆ డిప్రెషన్ అన్నది నాట్ ఓన్లీ ఇన్ యూత్ అండి, లేడీస్ లో అయితే ఎక్కువ ఉంటుంది. లేడీస్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. సో ఏదన్నా మనం పిల్లల్లో కూడా చూడండి, వాళ్ళు అనుకున్నది ఏదైనా జరగలేదనుకోండి, ఆటోమేటిక్ గా డిప్రెషన్ వస్తుంది. డిప్రెషన్ వల్ల దే కాంట్ డూ ఎనీథింగ్, వాళ్ళు అనుకున్నది ఏమీ చేయలేరు. సో అలాంటప్పుడు పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి. పేరెంట్స్ చూసి గమనించి, డిప్రెషన్ ఉంది మా పిల్లాడికి, ఏం చేస్తే ఎలా పోతుంది, సో వాళ్ళకి నచ్చిన ఫీల్డ్స్ లో వేస్తూ ఉండాలి. ఈ పేరెంట్స్ ఎలా ఉంటారంటే, ఏదన్నా నచ్చింది అనుకోండి, అబ్బా మా అబ్బాయికి ఆ స్పోర్ట్స్ లో వేద్దాము, వాళ్ళు అడగరు ఆ పిల్లాడికి స్పోర్ట్స్, వాళ్ళ లక్ష్యాలను వీళ్ళ మీద రుద్దేస్తూ ఉన్నారు. అది ఎప్పుడు చేయకూడదు. ఇంకోటి నేను ఈ మధ్య విన్నది ఏంటంటే, 18 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకుంటే అది ఆత్మహత్య కాదు, హత్యే. పేరెంట్స్ వల్ల జరిగేటువంటి హత్య అని చెప్పేసి నేను విన్నాను అనమాట. మరి వివిధ సామాజిక రుగ్మతలను అరికట్టే ప్రయత్నంగా అవగాహన కల్పించేలా ఇది వరకు మీరు షార్ట్ ఫిల్మ్స్ తీసి అందులో నటించారు కదా. అయితే ఒక డాక్టర్ గా గ్రామీణ ప్రజలందరికీ చేసే వైద్య సేవల్లో పాల్గొన్నానని చెప్తూ ఉన్నారు. మరి వైద్యం పట్ల సమాజంలో మీరు గుర్తించిన, అంటే ప్రజలకు అవగాహన లేని విషయాలపై షార్ట్ ఫిల్మ్స్ తీయాలని మీకు ఏదైనా అనిపించిందా? మెయిన్ గా డాక్టర్ ప్రొఫెషన్ ఏమైపోయిందంటే కమర్షియల్ అనుకుంటున్నారు అందరూ. అదే నాన్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటాం మేము, ఆర్ఎంపీస్ గాని ఏమైనా గాని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 2 ఇంజెక్షన్స్ వేసుకుని సెలైన్ ఎక్కించుకుంటే ఎంతో కొంత ఇచ్చి వచ్చేస్తారు. అదే ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక 100 ఓపీ ఇచ్చి ఆయన తక్కువ హై డోసెస్ యాంటీబయాటిక్స్ లేకుండా స్లోగా తగ్గేలా చేస్తాడు ఆయన ట్రీట్మెంట్. మన ఆర్ఎంపీస్ ఏంటి, ఒకేసారి హై డోసెస్ ఇచ్చేసి మన బాడీకి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటారు. ఈ డాక్టర్ దగ్గరికి పోతే త్వరగా వాళ్ళు స్టెరాయిడ్స్ ఇచ్చేస్తారు, హై డోస్ యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తారు. సో దాని వల్ల మన బాడీకి ప్రాబ్లం అయిపోతుంది. నెక్స్ట్ ఎంతో మన బాడీ డ్యామేజ్ అయ్యాక ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్ వీళ్ళు క్యూర్ చేయట్లేదంటే, ఫస్ట్ నుంచి నీ బాడీ నాన్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గర అలవాటు పడిపోయి ఇప్పుడు వచ్చి కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్ నిన్ను చేయమంటే ఒక్కసారిగా జరగదు కదా. సో మనం ప్రతి విషయంలో బ్రాండ్ చూసుకుంటాము, చెప్పుల దగ్గర నుంచి, డ్రెస్ దగ్గర నుంచి. వై కాంట్ మన హెల్త్ విషయంలో మనం ఎందుకు ఒక మంచి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వలేకపోతున్నాం? అదే ఫారిన్ కంట్రీస్ లో చూద్దాము, 200 మెంబర్స్ కి ఒక డాక్టర్ పక్కా ఉంటారు. ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా 200 పర్సన్స్ కి పక్కా ఒక డాక్టరే ఉండాలి. ఇక్కడ అలా కాదు, మనకు కరెక్ట్ గా లేరు డాక్టర్స్ హాస్పిటల్స్ లో, పిహెచ్సి లో, దాంట్లో. సో అవి కూడా కరెక్ట్ గా రిక్రూట్ చేయాలి. అండ్ యుఎస్ లో, ఫారిన్ కంట్రీస్ లో ఏమవుతుందంటే, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఒక మెడికల్ షాప్ లోనూ మెడిసిన్స్ ఇవ్వరు. మనకి ఇక్కడ ఎలా, మెడికల్ షాప్ లో వెళ్తేనే డాక్టర్ లాగా తనే ఇచ్చేస్తారు. నాకు బాడీ పెయిన్స్, కళ్ళు నొప్పి, ఇంకా మీకు అవసరం డెంటల్ సమస్యలు కూడా ఇస్తుంటారు, అన్ని వాళ్ళే ఇచ్చేస్తారు. ఇంకా డాక్టర్ చదివి మేము దేనికి, మనకి యూటిలైజ్ చేసుకోవాలి కదా. సో అవి మనం సొసైటీలో ఉన్నప్పుడు కొన్ని ఇలాంటి జాగ్రత్త, మనం డ్రెస్సెస్ విషయంలోనే జాగ్రత్తగా ఉంటున్నప్పుడు మన హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. వైద్యం పట్ల ప్రజలకు ఏ విధమైన అవగాహన ఉంది? ఈ కోణంలో అంటే ఇలాంటి కాన్సెప్ట్ తో ఏదైనా షార్ట్ ఫిల్మ్ నిర్మించారా? షార్ట్ ఫిల్మ్ తీస్తున్నానండి. అదే కరెక్ట్ మెడిసిన్ ఎలా అందుకోవాలి, రాంగ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ దగ్గర వెళ్ళకూడదు అన్న కాన్సెప్ట్ మీద జరుగుతుంది. ఐ మీన్ నేను ఇటు ఎంబీబీఎస్ చేస్తూ ఇటు ఇప్పుడు పీజీకి ప్రిపేర్ అవుతున్నా.
ఇటు నేను రోటరీ క్లబ్ మెంబర్ ని, జనవికాస్ మెంబర్ ని, సోషల్ సర్వీస్ చేస్తూ, దట్టు ఒక అమ్మాయి ఫ్యామిలీ నాకు ఉంది కదా, ఇవన్నీ చేస్తూ టైం బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం నాకు. బట్ అయినా ఈ టైంలో నేను ట్రై చేస్తున్నాను. స్టోరీ కూడా రెడీ చేస్తున్నారు. పక్కా ఇప్పుడు నాన్ మెడికల్ ప్రాక్టీషనర్స్ దగ్గరికి వెళ్ళకూడదు, దాని మీద ఒక వర్క్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్, ఓట్. ఇప్పుడు మనకి ఓట్ అనేది మనం ఒక 500,000 రూపీస్ కోసం కకృతి పడిపోయి ఎవరికి పడితే వాళ్ళకి ఓట్ వేయకూడదు. ఒక బెస్ట్ నాయకుడిని మనం ఎంచుకోవాలి, మన ఓట్ ని మిస్యూజ్ చేయకూడదు అని చెప్పి కూడా ఒక చిన్న కాన్సెప్ట్ చేయబోతున్నాను. సో ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానంటే, యాజ్ ఇండియన్ గా పుట్టాను, నాకంటూ సొసైటీలో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అవి నేను ఫుల్ఫిల్ చేయాలి. ఎప్పుడైతే ఏ పర్సన్ సొసైటీలో తన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి అన్ని వర్క్స్ చేస్తాడో అప్పుడు మనకి ఈ పోలీసులు, జడ్జ్లు వీళ్ళ అవసరాలు ఉండవు అనిపిస్తూ ఉంటుంది. దే టు నీడ్ సమ్ రెస్ట్. సో మనం మన రూల్స్ ని, రెగ్యులేషన్స్ ని సొసైటీలో ఒక మంచి పర్సన్ లాగా మెలిగితే ఇవన్నీ యూజ్ రావు. సాధారణంగా డాక్టర్లందరూ వైద్యం చేయడంలో బిజీ అయిపోతూ ఉంటారు. అయితే నూరి గారు, మీరు భిన్నంగా వైద్యంతో పాటు ప్రజలకు అవగాహన లేని విషయాలను అంశాలుగా తీసుకుని షార్ట్ ఫిల్మ్స్ ని నిర్మిస్తూ చైతన్యపరుస్తున్నారు. ఆ ఒక వ్యాధికి ఇచ్చే ట్రీట్మెంట్ కంటే దానికి ముందు చేసేటువంటి వ్యాధి నివారణే మంచి ఫలితాన్నిస్తుంది అనే దాన్ని ప్రాక్టికల్ గా నిరూపించడం గొప్ప విషయం. తర్వాత మీ తదుపరి లక్ష్యాల గురించి తెలియజేస్తారా? యాక్చువల్లీ పీజీ ప్రిపరేషన్ కోసం హైదరాబాద్ లో ఉన్నాను. నాకు పీజీ కన్నా ఎక్కువ ఎందుకో సివిల్స్ కాన్సన్ట్రేషన్ కొంచెం ఎక్కువ డివేట్ అవుతున్నాను. నా మెంటాలిటీకి, నేను లైఫ్ లో నాకు చిన్నప్పటి నుంచి చాలా అనుకునేదాన్ని, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి. బట్ నేను ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీలో పుట్టాను కాబట్టి అన్ని ఫుల్ఫిల్ అవ్వలేదు చిన్నప్పటి నుంచి. బట్ వెన్ ఐ కేమ్ టు ఇన్ MBBS కడప, ఐ డోంట్ నో, ఒక ఇండిపెండెంట్ అయ్యాను నేను. ఎందుకంటే ఇక్కడ ఒక్కదాన్నే ఉంటాను. అప్పుడు వరకు పేరెంట్స్ వెనకాల ఉన్న నూరి వేరు. ఎందుకంటే ప్రతి విషయం ఫాదర్ చూసుకుంటారు, బ్రదర్ చూసుకుంటారు. మనం అమ్మాయిల్ని వదిలేయకూడదు, ఇండిపెండెంట్ గా ఆలోచించే మెంటాలిటీలా పెంచాలి అంటాను నేను. తన ఓన్ డెసిషన్స్ తనని తీసుకోవాలి. పిల్లల్ని కూడా నేను ఒకటే చెప్పేది, స్కూల్స్ లో, కాలేజెస్ లో ఏదైనా గొడవలు అయిపోతే పేరెంట్స్ వెళ్లి సాల్వ్ చేయకూడదు, వాళ్ళనే సాల్వ్ చేసుకోమన్న ధైర్యం ఇవ్వాలి. నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. మోస్ట్లీ మా పేరెంట్స్ వరకు ఏమీ వెళ్ళలేదు, 1 or 2 వెళ్ళుంటాయి. నేను ఒకటే అంటాను, మా ఫాదర్ అడిగిన, ఐ కెన్ హ్యాండిల్ మై సెల్ఫ్. నేనేంటో నాకే బాగా తెలుసు. మన టాలెంట్ గానియండి, మనలో ఉన్న పాజిటివ్స్ గానీ, నెగిటివ్స్ గానీ, సో మనం ముందుకెళ్లాలన్నా వెనక్కి రావాలన్నా మన చేతుల్లోనే ఉంది. సో చిన్నప్పటి నుంచి నేను ఏదేది అనుకున్నానో కడపకు వచ్చి ఫాతిమా కాలేజ్ లో ఉండి అన్ని ఫుల్ఫిల్ చేసుకున్నా. పేరుకు ముందు డాక్టర్ అవ్వాలనుకున్నాను, ఇట్స్ మై LKG డ్రీమ్, అది ఫుల్ఫిల్ అయిపోయింది. ఉన్నప్పుడు ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో వర్క్ చేయాలనుకునేదాన్ని. కడపలో ఉన్న ఫేమస్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో వర్క్ చేశాను కూడా. నా 1 year ఇంటర్న్షిప్ కూడా. నైట్ డ్యూటీస్ చేశా, డే డ్యూటీస్ 104 పల్లెల్లో వెళ్లి అదొకటి ఉండేది, పల్లెకి వెళ్లి చేయాలి అని. అది 104 డ్యూటీస్ ద్వారా కూడా ఫుల్ఫిల్ అయ్యింది. యాక్టింగ్ చేయాలి అని ఉండేది, యాక్టింగ్ కూడా చేశాను. రీసెంట్ గా కలెక్టర్ గారితో కలిసి సంక్రాంతి సంబరాలు ఈవెంట్, హ్యాపీయెస్ట్ మూమెంట్, ఎందుకంటే మన కలెక్టర్ గారు ప్రోగ్రామ్ లో చేశాను కాబట్టి దానికి యాంకర్ గా నేనే వచ్చాను. అది కూడా చాలా బాగా అయింది. అండ్ మ్యూజిక్ నేర్చుకునే ఒక కోరిక ఉండేది, వైలిన్ లయ మ్యూజిక్ క్లాస్ లో నేర్చుకున్నాను. ఒకసారి నా స్టేజ్ మీద మేకప్ వేసుకుని భరతనాట్యం డాన్స్ పర్ఫామ్ చేయాలనుకున్నాను. రఘు మాస్టర్ ద్వారా అది కూడా అయింది. షార్ట్ ఫిలిమ్స్ అయింది. ఎవ్రీథింగ్ ఐ ఫుల్ఫిల్డ్ మై సెల్ఫ్. నేను ఏదైనా ఉన్నానంటే నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ నా సపోర్టర్స్ వల్లే ఉన్నాను, మా పేరెంట్స్ వల్ల. సో ఫ్యూచర్ లో నాకు పీజీ చేయాలని మా పేరెంట్స్ కోరిక. ఇవన్నీ చేశాను. నాకు 2 మిగిలిపోయి ఉన్నాయి, ఒకటి సివిల్స్ అండ్ పాలిటిక్స్. ఇన్షాల్లా విత్ ఇన్ 5 years ఈ 2 కూడా ఫుల్ఫిల్ చేస్తాను అనుకుంటున్నాను. బికాజ్ ఉన్నది ఒకటే లైఫ్. వాట్ ఐ బిలీవ్ ఈజ్, ఆ ఒక లైఫ్ లో మనం అనుకునే అన్ని చేయాలి. నాకు ఒక 50 years వచ్చాక నేను రిగ్రెట్ అవ్వకూడదు, అరే అది ఎందుకు చెయ్యలేదు అనుకుని ఫీల్ అవ్వకూడదు. నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఐ ఫుల్ఫిల్డ్ ఎవ్రీథింగ్. అలా అని చెప్పి నేను ఎంజాయ్డ్ క్లాసెస్ బంక్ కొట్టి మూవీస్ చూడడం, ఇలాంటి ఎంజాయ్మెంట్ కి ఎంజాయ్మెంట్ చేశాను. స్ట్రిక్ట్ గా ఉండాల్సిన చోట స్ట్రిక్ట్ గా ఉన్నాను. ఎవ్రీథింగ్ ఐ డిడ్. సోషల్ వర్క్స్ కానివ్వండి. చాలా మంచి విషయాలు, స్ఫూర్తిదాయక విషయాలు పంచుకున్నారు నూరి పర్వీన్ గారు. ఒక డాక్టర్ గా మీ కెరీర్ ని కొనసాగిస్తూనే ఒక అమ్మాయిగా మీకున్న ఇష్టాలను కూడా సాధించుకుంటూ ఉన్నారు. చాలా మంది చెప్తూ ఉంటారు, అమ్మాయికి ఇవన్నీ సాధ్యం కాదు అనేసి. వాళ్ళ ఇష్టాలను చంపుకుంటూ ఉంటారు కూడా. ఇంట్లో అమ్మా నాన్నలకు నమ్మకం కలిగించేలా, అర్థమయ్యేలా చేసి అదే నమ్మకంతో వాళ్ళు బయటకు వచ్చి వారి ఇష్టాలను, లక్ష్యాలను సాధించుకోవచ్చు అని మీరు నిరూపిస్తూ ఉన్నారు.
మరి మీరు ఇలాగే మీ కెరీర్ ని మీకిష్టమైన రీతిలో కొనసాగించాలని, మహిళా సాధికారతకు ఒక నిదర్శనంగా స్ఫూర్తిదాయకంగా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామని. నమస్తే. మెయిన్లీ నేను చాలా థ్యాంక్ఫుల్ నా పేరెంట్స్ కి అండ్ నా సపోర్టర్స్ కడపలో ఉన్న అందరికి, డాక్టర్స్ మెయిన్ గా వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఇండియా రేడియో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరింతవరకు